ఏపీ విద్యుత్ శాఖలో త్వరలోనే భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటించారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ సీఎం చంద్రబాబు అనుమతితో ఏఈలు అలాగే లైన్మెన్ల భర్తీ ప్రక్రియను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే 5,580 మంది సచివాలయ ఎనర్జీ అసిస్టెంట్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని, వారు అందుబాటులోకి వస్తే 77% ఖాళీలు భర్తీ అవుతాయని తెలిపారు. 8,000 కోట్ల రూపాయలతో ఆర్టీఎస్ఎస్ పనులు చేపట్టి ఏప్రిల్ నాటికి నిరంతరాయ విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే తుపానుల ప్రభావాన్ని తట్టుకునేలా విశాఖలో అండర్ గ్రౌండ్ కేబులింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. కొరత ఉన్నది అని అడగటం జరిగింది. అదేవిధంగా బీటీ నాయుడు గారు ట్రాన్స్ఫార్మర్ పోల్స్ కొరత ఏదైనా ఉందా అని అడిగారు. గిరీష్ గారు సరైన సౌకర్యాలు లేక లైన్ మ్యాన్స్ ఎక్కువగా మరణించారా అనేది కూడా అడిగారు. సార్, మీరు సభ్యులు అడిగినట్లు డిస్కమ్స్ లో కంపల్సరీగా క్వాలిటీ పవర్ మనం సప్లై చేయాలంటే దిగువ ఉన్న అధికారులు అవసరం ఉంది. తప్పకుండా దాని మీద ప్రభుత్వం పనిచేస్తా ఉంది. సార్, లైన్ మ్యాన్ పోస్టులు ఇనిషియల్ క్యాడర్ పోస్టులు కావు సార్. అవి జూనియర్ లైన్ మ్యాన్ నుంచి ప్రమోషన్ ద్వారా ఫుల్ అవుతాయి సార్. అది అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై మరియు రిజిస్టరేషన్ పనుల కోసం అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ స్టాఫ్ ను కూడా నియమించుకోవడం జరిగింది. పోల్ టు పోల్ వర్కర్స్, ఫీల్డ్ అసిస్టెంట్లు, షిఫ్ట్ ఆపరేటర్లు, అదేవిధంగా డేటా కంప్యూటర్ ఆపరేటర్లను కూడా చాలా పెద్ద ఎత్తున కూడా తీసుకోవడం జరిగింది. సార్, రెగ్యులర్ మెయింటెనెన్స్ పనులు, సిస్టమ్ స్ట్రెంథనింగ్ పనులు, ఫీడర్ బైఫికేషన్, ఆర్డిఎస్ఎస్ లోడ్ ఎన్హాన్స్మెంట్ అండ్ వోల్టేజ్ ఇంప్రూవ్మెంట్ పనుల కింద న్యూ చేస్తున్నాం సార్ ఇప్పుడు. మరియు కొత్త డిటిఆర్లు కూడా ఇన్స్టాల్ చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది సార్. అదే కాకుండా పవర్ ఇంటరప్షన్ తగ్గించేందుకు జరుగుతుంది సార్. వోల్టేజ్ స్టెబిలిటీ ఇంప్రూవ్ చేయడం కోసం, కన్సూమర్స్ కి క్వాలిటీ పవర్ 24/7 క్వాలిటీ పవర్ ఇవ్వడం కోసం ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇందాక మన డిస్కమ్స్ లో ఎంతమంది స్టాఫ్ ఉన్నారని కూడా అడగటం జరిగింది సార్. ఇప్పుడు హై స్కిల్డ్ సిపిడిఎస్ఎల్ లో 14 మంది, అట్లానే ఎస్పీడిఎస్ఎల్ 21, ఈపీడిఎస్ఎల్ లో 13 మంది ఉన్నారు సార్. స్కిల్డ్ 576 మంది, 2,750 మంది ఎస్పీడిఎస్ఎల్ లో, ఈపీడిఎస్ఎల్ లో 926 మంది ఉంటారు సార్. ఇట్లా హై స్కిల్డ్ గానీ పోల్ టు పోల్ మెన్ గానీ, సెమీ స్కిల్డ్ గానీ, అన్స్కిల్డ్ గానీ, షిఫ్ట్ ఆపరేటర్లు గానీ మొత్తం అవుట్ సోర్సింగ్ ద్వారా గానీ వివిధ పద్ధతుల్లో దాదాపు 18,000 మంది ఈ డిపార్ట్మెంట్ లో పనిచేస్తా ఉన్నారు సార్. వీళ్ళు కాకుండా రెగ్యులర్ ఎంప్లాయీస్ వచ్చేసరికి జేఎల్ఎం గ్రేడ్ 2 గానీ, జేఎల్ఎంలు గానీ, ఏఎల్ఎంలు గానీ, ఎల్ఎంలు గానీ వీళ్ళందరూ వేకెన్సీ పోస్టులు దాదాపు 4,842 ఎగ్జిస్టింగ్ పోస్టులు ఉంటే దాదాపు 7,000 పైన పోస్టులు మనకి వేకెన్సీలు ఉంటాయి సార్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పోయినసారి సచివాలయంలో ఎనర్జీ అసిస్టెంట్లు అని చెప్పి చాలా మందిని తీసుకున్నారు సార్. వాళ్ళందరినీ కూడా దాదాపు 5,585 మందిని మా డిపార్ట్మెంట్ లోకి తీసుకొని వీళ్ళకి మళ్ళీ కూడా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని మన వైజాగ్ లో ట్రైనింగ్ సెంటర్ పెట్టాను. ఆ ట్రైనింగ్ సెంటర్ కి తీసుకెళ్లి వీళ్ళందరినీ కూడా ట్రైనింగ్ చేసి రాబోయే రోజుల్లో గ్రౌండ్ లెవెల్లో ఏ మాత్రం కూడా ఇబ్బంది ఉండకుండా, మరణాలు లేకుండా ఉండడం కోసం వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళందరినీ కనుక నియమించుకుంటే కనుక తప్పకుండా 75% పైన పోస్టులు ఫుల్ అవుతాయి సార్. లైన్ మ్యాన్ కి సంబంధించి